వాళ్ళు ఈరోజు యాజ్ వి స్పీక్ విజయవాడలో ధర్నా చేస్తూ ఉంటారు. పేదవాడికి ఆరోగ్య భరోసా ఇవ్వాల్సిన ఈ హాస్పిటల్స్ పేదవాడిని వదిలేసి చంద్రబాబు నాయుడు పుణ్యాన ధర్నాలు చేస్తూ ఉన్నాయి. ఆరోగ్య ఆసరా గాలికి ఎగిరిపోయింది. 104, 108 కుయ్యి 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 అంటూ రావాల్సిన అంబులెన్స్లు చంద్రబాబు నాయుడు ఆఫీస్లో పనిచేసే ఒక వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనిషికి వాళ్ళ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు అనుకుంటా 5 కోట్లు టర్న్ ఓవర్ లేని మనిషి 104, 108 కాంట్రాక్ట్ ఇచ్చినారు స్కాములు చేస్తూ. ఏం నడుస్తాయి అని? విలేజ్ క్లినిక్లు గాలికి ఎగిరిపోయినాయి, పిహెచ్సిలు గాలికి ఎగిరిపోయినాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గాలికి ఎగిరిపోయినాయి. 0 వేకెన్సీ రిక్రూట్మెంట్ పాలసీ గాలికి ఎగిరిపోయింది. ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం మా హయాంలో WHO GMP ప్రమాణాలు కలిగిన మందులు అవైలబుల్గా ఉండేటివి ఇప్పుడు ఆ మందులకు WHO GMP ప్రమాణాలు గల మందులు దేవుడు ఎరుగు, దూదికి దిక్కులేదు. ఇవన్నీ ఒకవైపు ఉంటే 17 మెడికల్ కాలేజీలు మా హయాంలో మేము తీసుకొస్తే అందులో 7 మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తవుతే మిగిలిన 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సింది పోయి 8,000 కోట్లకు 3,000 కోట్లు మా హయాంలోనే ఖర్చు చేస్తే మిగిలిన 5,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేపాటికి పూర్తి చేయడం ఇష్టం లేక సగంలో కట్టిన ఈ కాలేజీలను ప్రైవేటుకు స్కాములు చేస్తూ అమ్మడానికి సిద్ధపడ్డాడు, చెనిక్కాయలకు బెల్లానికి. దీన్ని నిరసిస్తూ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతూ ఉంది. రచ్చబండ కార్యక్రమం ద్వారా నవంబర్ 22వ తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ముమ్మరంగా ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తూ అక్టోబర్ 28వ తారీఖున ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేసే కార్యక్రమానికి అక్టోబర్ 28వ తారీఖున పిలుపునిచ్చినాం. సిమిలర్గా నవంబర్ 12వ తారీఖున జిల్లా కేంద్రాలలో ర్యాలీలకు పిలుపునిచ్చాం. అలాగే నవంబర్ 23వ తారీఖున